ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్కి మీరంతా విచ్చేశారు. ఆప్కి అదాలత్లో ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన 50 సంవత్సరాలలో దేశ రాజకీయాల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఈ దేశ రాజకీయాల్లో ఈయన ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. చాలా మంది అధికారుల లిస్టులో ఈయన పేరు ఎప్పుడూ ఉంటుంది, అలాగే అధికారం నుంచి తప్పిస్తారు కూడా. ప్లీజ్ వెల్కమ్ ఈ దేశ రాజకీయాల్లోనే ఎంతో అనుభవజ్ఞులు గులాం నబీ ఆజాద్. ఈ రోజు ఆప్కి అదాలత్లో ఆజాద్ సార్ కోసం జడ్జి గారిని వెతకడానికి ఎంతో కష్టపడ్డాం. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్నవారు ఈయన. 50 సంవత్సరాల రాజకీయ జీవితం. ఇప్పుడు నేను పిలిచేవారు పాలిటిక్స్ లో ఎంతో అనుభవం ఉన్నవారు, ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఈ రోజు జడ్జిగా వస్తున్నవారు దినేష్ త్రివేది సార్. ఆప్కి అదాలత్లో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ముందు ఈ రోజు జడ్జ్ దినేష్ త్రివేది గారి దగ్గర మనం అనుమతి కోరదాం. అనుమతి ఇస్తున్నాను. ఆజాద్ సార్ మీద ఆరోపణ ఏమిటో తెలపడానికి ముందు గులాం నబీ ఆజాద్ సార్ పొలిటికల్ కెరీర్ ఏమిటో మనం చూద్దాం. గులాం నబీ ఆజాద్ దేశ రాజకీయ నాయకుల్లో ఎంతో సీనియర్ పొలిటీషియన్. గులాం నబీ ఆజాద్ 50 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాశ్మీర్లో బ్లాక్ లెవెల్ సెక్రటరీగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లెవెల్లో ఎన్నో పొజిషన్లో ఉన్నారు. ఈయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి అయిన తరువాత ఈయన నేషనల్ లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న పొజిషన్లో ఈయన అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసి ఒక రికార్డు సృష్టించారు. దాదాపు 35 సంవత్సరాలు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు అది వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అది ఎటువంటి రోజులంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో పరిపాలిస్తున్న రోజులు. గులాం నబీ ఆజాద్ 1981 2016 వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నిట్లోనూ ఆయన మినిస్టర్గా పనిచేశారు. గులాం నబీ ఆజాద్ ప్రజల ప్రేమాభిమానాలు పొంది 4 ప్రైమ్ మినిస్టర్స్తో కూడా ఆయన పనిచేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, ఇంకా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్గా నియమితులయ్యారు. గులాం నబీ ఆజాద్ 2005 నుంచి 2008 వరకు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఈయన 7 సంవత్సరాలు రాజ్యసభలో ప్రతిపక్ష హోదా పాత్రను కూడా ఈయన పోషించారు. ఆ తరువాత ఆగస్టు 2022లో కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ యొక్క మెంబర్ గులాం నబీ ఆజాద్. ఇక ఆయన గురించి తెలుసుకునేది ఆయన ఆటోబయోగ్రఫీ ఆజాద్ కోసం. సంజయ్ గాంధీ నుంచి ప్రారంభించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా సోనియా గాంధీ కూడా ఆయన ఎంతో ఇష్టమైన నాయకుడిగా పాత్ర పోషించారు. ఆప్కి అదాలత్లో ఆయన మీద ఆరోపణ ఆయనే వాదించుకుంటారు. రండి, ఈ రోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం గులాం నబీ ఆజాద్తో. ఇందులో మొదటి ఆరోపణ, ఆప్కి అదాలత్లో దేశంలోనే ప్రముఖమైన సీనియర్ నాయకుల్లో గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన విశ్వాసం లేనివారని. ఆజాద్ సార్ మీ పుస్తకం బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ ఏమన్నారంటే హఠాత్తుగా ఈయనకు ఏమైంది, ఎందుకు విశ్వాసం లేనివారుగా ఉన్నారని. ఎవరో ఒకరి కోసం మీరు ఈ విధంగా మారారని కూడా అన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీ గురించి ప్రత్యేకంగా ఒకటన్నారు, ఈయనకు విశ్వాసం లేకపోవడం పెద్ద కష్టమేం కాదు, ఇంతకు ముందు ఇలా లేనివారు ఇలా తయారయ్యారా అనడమే కష్టమని.
ఓ కాలంలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలాగైపోయానని చెప్తున్నారు కదా. వాళ్లే ఈ పరిస్థితికంతా పూర్తి కారణం. నేనేమీ విశ్వాసం లేనివాణ్ణి కాదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నానంతే. విశ్వాసం లేనివాళ్ళు వాళ్లే. వాళ్ళకి అన్నీ కంటికి బాగా కనిపిస్తుంది. కానీ చూడండి, అంతా అంతమైపోయిందని లీడర్షిప్కి చెప్తానికి వాళ్ళెవరికీ ధైర్యం లేదు. వాళ్లే విశ్వాసం లేనివాళ్ళు. వాళ్ళ లీడర్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ బామ్మని మోసం చేస్తున్నారు. వాళ్ళ వల్ల పార్టీ లీడర్ దగ్గర పార్టీ అంతమైపోతుందని చెప్తానికి ధైర్యమో లేక అవసరం కూడా వాళ్ళకి లేదు. ఈ పార్టీ ఓ కాలంలో ఇండియా యొక్క 33-31 స్టేట్లో తన రాజ్యాన్ని నడుపుతూ ఉంది. పార్లమెంట్లో 414 సీట్లు ఉండేవి. కానీ ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో 50-55 సీట్లు కూడా గెలవలేకపోయారు. లీడర్గా పొజిషన్ని తయారు చేయలేకపోయారు. వాళ్లే విశ్వాసం లేని వాళ్ళు. వాళ్లే వాళ్ళ పార్టీని మోసం చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా లీడర్కి దీని గురించి చెప్పట్లేదు. ఇక్కడ తప్పు చేస్తున్నారని చెప్తానికి ధైర్యం లేదు. ఆజాద్ సార్, కాంగ్రెస్ నుంచి మీరు బయటికి రావడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు రాహుల్ వద్దు అనేది సమస్య కాదు, కానీ మోడీ ఉండాలి అన్నదే సమస్య. మోడీ గారే రావాలని చెప్పట్లేదు. ఇంకా రాహుల్ గారు రాకూడదని అంటలేదు. ఇక్కడ సమస్య గర్ల్ ఫ్రెండ్తో కాదు, బాయ్ ఫ్రెండ్తో కూడా కాదు. ఇదొచ్చి ఇండియా యొక్క రాజకీయ వ్యవస్థ గురించి. ఏ కెప్టెన్ ఇండియా అనే ఓడని ముంచేస్తారు, ఇంకా ఎవరి ఓడని నడిపి ఒడ్డును ఎవరు చేర్చేదనే ఇప్పుడు సమస్య. ఇందులో ఎవరి మతాన్ని నేను చూడను, ఎవరి ముఖం కూడా నేను చూడను. వాళ్ల ప్రయత్నాలను మాత్రమే చూస్తాను. ఇందిరాగాంధీ ఉండేవారు, బాగా నడిపారు. రాజీవ్ గాంధీ బాగా నడిపారు. నెహ్రూ ఉన్నారు, ఆయన బాగా నడిపారు. ఇంకా దేశాన్ని నడిపారు, లోకాన్ని కూడా నడిపారు. మిసెస్ గాంధీ గురించి చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం దొరకలేదు, కానీ ఆవిడ వెనక నుంచి నడిపేవారు. కానీ ఇవాల్టి పరిస్థితి ఏంటి? పార్టీనే సరిగ్గా లేదే. కేవలం తిట్టడం వల్ల లీడర్ అయిపోలేరు. తిట్టేది కూడా చెయ్యొచ్చు, కానీ రాజకీయాన్ని సొఫిస్టికేట్గా తిట్టాలి. కానీ స్ట్రీట్ లాంగ్వేజెస్ అంతా యూజ్ చేయకూడదు. అది కూడా ఎప్పుడు చేయాలంటే 24 గంటలు నిద్ర లేచి మీరు ఒకరిని తిడుతున్నారు, నిద్రపోయే ముందు ఇంకొకరిని తిడుతున్నారు. ఇందువల్ల దేశం బాగుపడదు, లోకం బాగుపడదు. ఎవరూ అధికారానికి రాలేరు. మీరు రాహుల్ ఒక నౌకలా ముందుకు కదులుతున్నారు, మోడీ ఓడిపోతారు అన్నారు. ఇప్పటికీ అదేగా జరుగుతుంది. కెప్టెన్ అవడం కోసం ఉదాహరణకి మోడీ గారు 24/7 కష్టపడుతున్నారు. అంటే అధికారంకి రావడానికి 24 మినిట్స్ అయినా పనిచేయాలి కదా. 24 మినిట్స్ కూడా పనిచేయకపోతే ఎలా ప్రధానమంత్రి అవుతారు? రాహుల్ గాంధీని చూస్తుంటే పాపంగానే ఉంది. నేను ఆయన తండ్రి కూడా మంత్రిగా ఉండేవాణ్ణి. వాళ్ల నాన్నతో పాటు పార్టీలో ఉండేవాణ్ణి. నేను ఆయన పార్టీలో ఉండేటప్పుడు 32 వయసులో మంత్రిగా ఉండేవాణ్ణి. దానికన్నా ముందు యూత్ కాంగ్రెస్లో 28-30 ఏళ్లలో ఇందిరాగాంధీతో పనిచేసేవాణ్ణి. ఆవిడ 24 గంటల్లో 20 గంటలు పనిచేసేవారు. రాజీవ్ గాంధీ 20 గంటలు పనిచేసేవారు. ఇతనెందుకు 20 నిమిషాలు కూడా పనిచేయట్లేదు? ఆవిడ 20 గంటలు పనిచేయడం వల్ల ప్రధానమంత్రి అయ్యారు. వీళ్ళు 20 నిమిషాలు కూడా పనిచేయకుండా, ఏ పని చేయకుండా ప్రధానమంత్రి అవ్వాలంటే కష్టం, కుదరదు. కానీ నేను 20 గంటలు పనిచేశాను. చెప్పాలంటే ఇవాళ కూడా 17+18 గంటలు పనిచేస్తున్నాను. కొత్త పార్టీని తయారు చేశాను. 2 గంటలు పనిచేస్తున్నాను. చాలామంది చూస్తున్నాను. మళ్ళీ 6 గంటలు ప్రారంభిస్తాను. మీరు ఇలా మాట్లాడారంటే అది ఏంటంటే పార్టీ పేరు ఆజాద్. ఆజాద్ అంటే స్వతంత్రం. పేరైతే ఈ విధంగా స్వతంత్రం పెట్టారు, కానీ మోదీకి విధేయుడిగా ఉన్నారని. ఎవరు బానిసని కాదు, ఈ ఆలోచనే బానిసతత్వం. ఒకరు మంచి విషయం చేయడం, మంచి అని చెప్పటం, తప్పు చేయటం, ఆ తర్వాత తప్పని చెప్తే ఇలా అంటున్నారు. ఇదే బానిసతత్వం యొక్క ఆలోచన. వాళ్ళు ఏమన్నారంటే, ఈ పుస్తకంలో రాసినవారు ఆజాద్ కాదు, మోదీయే రాశారు అని. కాంగ్రెస్ను దిగదార్చడానికే ఈ పుస్తకం రాశారని కూడా అంటున్నారు. కాంగ్రెస్ని దేశం నుంచి బహిష్కరించాలన్న ఉద్దేశంతోనే పుస్తకం రాశారని. నేను 2 విషయాలు చెప్తాను. మోడీ గారు ఇది రాసుంటే సంతోషమైన విషయమే. ఆయన కాంగ్రెస్ని పొగిడేనని చెప్పారు, ఫ్రీడమ్ ఫైటర్స్ని పొగిడారని చెప్పారు, నెహ్రూని కూడా పొగిడారు, ఇందిరాగాంధీని కూడా పొగిడారు. అంతేకాకుండా బుక్లో రాజీవ్ గాంధీని పొగిడారు, సోనియా గాంధీని పొగిడారు,
మోడీ గారు ఇలా ఆలోచించటం చాలా మంచి విషయమే కదా. అది తలుచుకుని వాళ్ళు చాలా సంతోషించాల్సింది. వాళ్ళ గురించి ఎందుకు పొగడలేదని ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బామ్మ అందరి గురించి పొగడానని సంతోషించుండేవారు. ఇంకో విషయం, వాళ్ళు ఇలాగ చేసి వాళ్ళ పని చేయకుండా నన్ను ఇలా చెప్పడం మోడీ గారిని పొగడడం లాంటిదే. నేను మోడీ గారిని బలహీనం చేయడానికి కాంగ్రెస్ లోపల మార్పుల్ని, అభివృద్ధిని తీసుకురమ్మని చెప్పాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలక్షన్ చేయమని చెప్పాను, స్టేట్ లెవెల్లో ఎలక్షన్ చేయమని చెప్పాను, వర్కింగ్ కమిటీని ఎలక్షన్ చేయమని చెప్పాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏమీ జరగలేదే. ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఇప్పుడు పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారు. నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగడానికి ముందు బ్లాక్ లెవెల్ ఎలక్షన్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ జరుగుతుంది, స్టేట్ ఎలక్షన్ జరుగుతుంది. వాళ్లే ఎంచుకుంటారు. బ్లాక్ ఎలక్షన్ జరగలేదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ జరగలేదు, నేరుగా నేషనల్ ఎలక్షన్ చేశారు. అది కూడా ఓటర్ లిస్టు లేకుండా చేశారు. ఎలక్షన్ జరిగే వరకు చాలామందికి ఓటర్ లిస్టుల్లో లేవు. ఆ రోజు కొంతమంది ఓటర్ లిస్టుని ఫోన్లో చూపిస్తూ ఉండేవారు. ఖార్గే ప్రెసిడెంట్ అయ్యారంటే ఏదీ ఏదో జరగలేదు. జరిగినట్టేగా. ఇతను ఇలాగా పార్టీని ఇలాగే నడుపుతారు. పార్టీని ఎక్కడ ఆయన నడపబోతున్నారు? ఆయన పార్టీ నడిపితే చాలా బాగుంటుంది కదా. ఆయన కూడా చాలా పాపం. అతను నా మిత్రుడు. అతన్ని డౌన్గ్రేడ్ చేయడానికి నేను ఇష్టపడలేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 26 సంవత్సరాలుగా వర్కింగ్ కమిటీ దాని ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 26 సంవత్సరాలకు ముందు 97లో, పోయిన సెంచరీలో సీతారాం కేసరి బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత ఇంతవరకు జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఎలక్షన్ వర్కింగ్ కమిటీని ప్రెసిడెంట్ దాన్ని తీయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్. కానీ వీళ్ళకి ఒక్కొక్క రోజు చూడండి ప్రెసిడెంట్ని మార్చుతూనే ఉంటారు. ఒకవేళ వీడు ఎక్కువ మాట్లాడితే వీడిని తీసేసి ఇంకొకరిని వేస్తారు. ఎవరైనా ఆజాద్ లాంటి మనుషులకి లెటర్ రాశారంటే వాడిని తీసేస్తారు, వేరే ఒకరిని పెట్టుకుంటారు. దీన్ని డెమోక్రసీని ఎలా చెప్తారు? కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుంది? సో ఎలక్షన్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ కూడా జరగలేదు. ఇంకొక విషయం, లోకం కోసం మీ ఛానల్ ద్వారా కోట్ల జనాలు చూస్తున్నారు. అసెంబ్లీ టికెట్స్ యొక్క 70%ని మీరు తప్పుడు మనుషులకి ఇస్తున్నారు. ఇందులో కూడా, ఇంకా పార్లమెంట్లో కూడా. ఎలక్షన్ టికెట్ ఇస్తున్న ఈ కమిటీని ముందు చేంజ్ చేయండి. ఇవాళ రాజకీయంలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పెట్టండి. తమిళనాడులో ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అంటే చెప్పేవాళ్ళని పెట్టండి, రాజకీయం నడిపేవాళ్ళని పెట్టండి. బెంగాల్లో ఏది తప్పు, ఏది సరైన చెప్పాలి. కానీ 15 సంవత్సరాల ముందే ఆయన రిటైర్ అయిపోయిన వాడు. 24 సంవత్సరాల ముందు జరిగిన దాని గురించి మాట్లాడేవాడు. వాడు టికెట్ డిసైడ్ చేస్తే 40 సీట్లు దొరకకపోతే ఏం దొరుకుతుంది? అయితే మీరు మోడీతో పోటీ పడాలనుకుంటున్నారు. సో ఇందులో నేను కాంగ్రెస్ని మోసం చేస్తున్నానా, మీరు మోసం చేస్తున్నారా? కాంగ్రెస్ని వాళ్ళు బలహీనం చేస్తున్నారా, నేను చేస్తున్నానా? సరి చెయ్యండి అని చెప్పాను. సరి చెయ్యని చెప్పేవాడు విశ్వాసం లేకుండా అయిపోయాడు, పిరికివాడైపోయాడు. కానీ లోపల కూర్చుని మీరు బాగా కాంగ్రెస్ని పాలిష్ లేదు, చేసేవాళ్ళు అదందరికీ తెలుసు. మంచోళ్ళు. అదేంటంటే, వర్కింగ్ కమిటీకో ఎలక్షన్ కమిటీకో ఏ పని చెయ్యలేదు అని తెలుసు. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరిని నుంచోబెట్టాలి, ఎవరిని ముందుంచాలన్నది రాహుల్కి తెలుసు కదా. అందుకే అంతం ప్రారంభమైంది. అందుకే ఆయనకి 40 సీట్లు దొరికాయి. ఒకవేళ వర్కింగ్ కమిటీ డిసైడ్ చేస్తే ఎవరు ఫీల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళకి మంచి పేరు దొరుకుతుంది. కానీ ఒకరు ఢిల్లీలో కూర్చొని కిర్క్ అనేది ఏంటి తెలియకుండా టికెట్స్ ఇస్తున్నాడంటే 40 సీట్లు దొరుకుతుంది, లేకపోతే 20 దొరుకుతుంది. ఇంకొకటి మీరు చూశారంటే దిగ్విజయ్ సింగ్ కూడా మీ వయసు వారే. మీలాగే కాంగ్రెస్లో ఆయన అనుభవశాలి. ఆయన ఏమన్నారంటే, గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ని అణగదొక్కాలని చూస్తున్నారు, అయితే మేము ఆయన పార్టీనే అణగదొక్కుతాం అని అన్నారు. లోపల కూర్చుని అదే చెప్తున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, మాతో ఉన్నప్పుడు ఇతను వేస్ట్ అని చెప్తాడు. కానీ ఎంత గట్స్ ఉంటే, ఇంత నిజాన్ని బయటకు చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలో తెలుసా? నాతో గంటసేపు కూర్చుంటే చాలు వేస్ట్ అని చెప్తారు. ఆయన పార్టీ నుంచి బయటకు వస్తానంటారు, కానీ ధైర్యం కావాలి కదా. ఈయన వాళ్లతో కలిసి భారత్ జోడో యాత్ర కూడా బయలుదేరారు. నడవడం వల్ల ఏం జరగబోతుందా? ఆయన నడవడం వల్ల ఆయనకు జ్ఞానం అనే ఒక విధమైన పేరు కలిగింది. నేను ఆ విషయంలో జోక్యం చేసుకోను. ఎందుకంటే ఆయన మంచి ఫ్యామిలీకి చెందినవారు. చాలా కష్టంగా ఉంది. ఈ ఫ్యామిలీతో కలిసి అసోసియేషన్ కూడా ఉంది.
వాళ్ళ గురించి మాట్లాడినట్టే ఉంది. మేము లోపల కూర్చుని మేము ఎంత ప్రయత్నించగలమో దాన్ని చేశాం. ఆయన వినలేదు. ఆ తర్వాత ఏం చేయగలం? ఒకటి ప్రశాంతంగా బయట కూర్చోవాలి, లేకపోతే అసిడిటీ అయిపోతుంది. టెన్షన్లో అసిడిటీ వస్తుంది కదా. ఇది చేయగలనని చెప్పేటప్పుడు కానీ ఆయన చెయ్యరు. లేదంటే మంచి పార్టీని నడపాలి అంటే విషయం ఏంటో చెప్తాను వినండి. వాళ్ళు ఏమంటున్నారు? మోడీ ఒక దొంగ, అదాని ఒక దొంగ. ఇందులో నాకే సమస్య లేదు, ఎవరికి సొంత వాళ్ళు కాదు. కానీ ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, 4 సార్లు, 10 సార్లు, కానీ 9 సంవత్సరాలు చెప్తున్నారు. 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒకే విషయం చెప్తున్నారు, అది తప్ప ఏం చెప్పట్లేదు. ఇలా చూడండి, కోట్ల మంది పని లేకుండా ఉన్నారు. చదువుకున్న డిగ్రీ ఉంది, కానీ వాళ్ళ దగ్గర పని లేదు. ఎక్కడే సమస్య ఉంది సార్? మోడీని అందరూ దొంగ అంటున్నారు, కానీ మీరు మాత్రం ఏం మాట్లాడడం లేదు. లేదు, ఆయన చెప్తున్నారు, నేనెందుకు చెప్పాలి? మీరెందుకని ఏమీ కానీ మాట్లాడరు? 9 సంవత్సరాలుగా చెప్తూ ఉంటారా? ఈ దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు. 130 కోట్ల ప్రజలకి 10,000 సమస్యలు ఉన్నాయి. మీకు 2 సమస్యలు మాత్రమే కంటికి కనిపిస్తున్నాయా? అది మీ సమస్య. అది ఎంప్లాయిడ్ యూత్ సమస్య కాదు. అది ఏమంటారు, రేట్లన్నీ పెరిగిపోయాయి. ఆ సమస్య గురించి మాట్లాడట్లేదే. ఈ విషయం గురించి తిన్నగా ఆయనతో మీరు చెప్పారా? మేమంతా వర్కింగ్ కమిటీలో డైరెక్ట్గా చెప్పాము, మీరంతా చేసేది చాలా తప్పని. మీరు చేసేది తప్పని చెప్తే మీరు మోడీతో కలిసి ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? మీరు ఎవరికైనా అడ్వైస్ ఇచ్చారనుకోండి, వెంటనే నువ్వు శత్రువుతో కలిసిపోయావని చెప్పడం. అలాగైతే అక్కడ ఎలా ఉంటారు మీరు? మోదీ గారు పార్లమెంటులో మీ గురించి ఏడ్చారు. 12 నిమిషాల పాటు మీ గురించి ఆయన ఎంతో పొగిడారు. అయితే మీరు మోడీ గారు ఒకటనే కదా అంటారు. మోడీ గారు ఏడిచేలాగా రాహుల్ గాంధీ గారు దేవుడు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మొదట్లో మోడీ మోసమైన వారు, ఆయనకి జాలి దయ ఉండవు, ఎవరి గురించి ఆయన ఆందోళన పడరు అని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏమైంది? ఎందుకని మారారు? మోడీ గారు 90s నుంచి నాకు తెలుసు. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను అటల్జీ టైంలో. అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మీరెలా పిలిచారు, ప్రశ్నలు అడుగుతాన్ని ఎదురుగుండా కూర్చోబెడతారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఆ తర్వాత మేము ఇద్దరం చీఫ్ మినిస్టర్ అయిపోయాము. అతను ఆయన స్టేట్లో చీఫ్ మినిస్టర్, నా స్టేట్లో నేను చీఫ్ మినిస్టర్. అప్పుడు మాట్లాడుకున్నాం. కానీ అంత క్లోజ్ ఏమీ మేం కాదు. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆపోజిషన్ లీడర్గా ఉన్నాను, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కువగా మాట్లాడడం. మీటింగ్లో ఒక్కొక్క సెషన్లోనూ 2-3 మీటింగ్లుంటాయి. అందులో ఆయన అందరూ మాట్లాడేది ప్రశాంతంగా వింటూ ఉంటారు. ఇతను చాలా దారుణమైన వారని అనుకునేవాణ్ణి. అపోజిషన్లో లీడర్గా ఆయనకి ఎదురుకుండా చాలా విషయాలు నేను చెప్పాను. ఇప్పుడు మనం ఎదురెదురుగా ఉన్నా, ఇప్పుడు ఎదురుగా చూసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. 1 గంట, ప్రతి గంట ఆయన ఎదురుకుండా నించుని ఈ పాలసీ తప్పు, ఆ పాలసీ తప్పు, మీరు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, ఇది చేశారని. మంచి చేశారు, కానీ ఎప్పుడూ మంచి చేశారని ఆయన చెప్పిందే లేదు. అది నా తప్పే. లేకపోతే రాహుల్ గాంధీ ముందు నుంచి నా బీజేపీ వారని చెప్పేవారు. కానీ నేను పార్లమెంట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి నా వర్కింగ్ డేస్ అయిపోయాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అది మోడీ గారి వల్లే, లేకపోతే నేను పార్లమెంట్లో ఉండేవాడిని. ఆయన వల్ల నాకు నష్టం కూడా జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ అయిన తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీ రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆ అసెంబ్లీని 4 సంవత్సరాలకి మూసేశారు. 5-6 సంవత్సరాలైంది. అప్పుడు ఆ సమయంలో అసెంబ్లీ లేనప్పుడు ఎవరు నన్ను ఎంచుకుంటారు? అది ఆ తర్వాత చేయడానికి గల ఆధారం. అప్పుడు అక్కడ అతని మీద నాకు ఆ కోపం ఉండేది. అంతేకాకుండా అక్కడ గవర్నర్ని తీసేయడానికి, అసెంబ్లీ రావడానికి చాలా ప్రయత్నాలు నేను చేశాను. నా కోపం పెరుగుతూనే ఉండింది. 7 సంవత్సరాలు ఆయన్ని ఎదిరించడం వల్ల ఆయన కోపం కూడా సరే కదా. కానీ ఆయన మాట్లాడేటప్పుడు, అంటే వెళ్ళిపోయే మాటలు, అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూయే మారిపోయింది. ఈ మనిషి దారుణమైన వాడై ఉండొచ్చు, ఆయన ఆలోచనలు నా ఆలోచనలు చేరవు.
ఆయన ఆలోచనల వల్ల దేశంలో నష్టం ఏర్పడొచ్చు, కానీ ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు మోడీజీ యొక్క ఇంకొక మొహం కూడా తెలిసింది. స్టేట్స్మెన్ యొక్క మొహం తెలిసింది. ప్రైమ్ మినిస్టర్ తప్పు చేయరని నేను చెప్పట్లేదు. ఏమేం తప్పులు రాశారని నా బుక్లో కూడా రాశాను. కానీ ఆయన కష్టపడలేదని లేదని చెప్తే అలా చెప్పడం తప్పని చెప్తాను. ఎందుకంటే ఆయన హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన ఏడ్చిన విధాన్ని చూశామంటే మళ్ళీ నా ముందు తీసుకొచ్చారు. అందులో ఆయన ఏడ్చారు, నేను ఏడ్చాను. ఆయన ఎందుకని ఏడ్చారు? నేను వెళ్ళిపోతున్నానని ఏడ్చారా? మేమన్నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్సా ఏంటి చెప్పండి? ఒక మానవత్వమైన వాడిగా ఏడ్చారు. ఎందుకంటే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్ యొక్క ఒక బస్, గుజరాతీ ప్యాసింజర్తో పాటు టూరిస్ట్ బస్సు కాశ్మీర్కి వచ్చింది. ఉదయాన్నే నాకు సిఐడీలు ఫోన్ చేశారు, గుజరాత్ ప్యాసింజర్స్ బస్సు వచ్చింది, ఆ బస్సు పైన తుపాకీతో అటాక్ చేశారు, చాలామంది చనిపోయారు కూడా, చాలామంది గాయాలతో ఉన్నారు. ఇది విన్న తర్వాత డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేదు, అలాగే బయలుదేరిపోయాను. సైట్కి వెళ్ళాను. అక్కడ శవాల్ని చూశాను, ముక్కలైన బాడీని చూశాను. అందరూ ఏడుస్తూ మినిస్టర్ వచ్చారని చెప్పిన వెంటనే వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని మా నాన్న చనిపోయారు, మా తల్లి చనిపోయింది, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారని ఏడ్చారు. అదంతా చూసి కంట్రోల్ లేకుండా నేనే ఏడ్చాను, గట్టిగా ఏడ్చాను. అప్పుడు మోడీ గారు గుజరాత్ నుంచి ఫోన్ చేశారు. ఆ రోజు సాయంత్రం శవాల్ని పంపిస్తానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు డెడ్ బాడీస్కి సీఎఫ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ వీళ్ళందరూ నన్ను పట్టుకున్నారు. నన్ను తిట్టలేదు, నా కాలు పట్టుకుని అందరూ ఏడ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఏడ్చారు. నేను మళ్ళీ ఏడ్చాను. నాకు మళ్ళీ సీఎం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను ఏడుస్తూ ఆయనతో మాట్లాడాను. ఆ సిచ్యువేషన్లో అది నేషనల్ లెవెల్లో రాలేదు, కానీ గుజరాత్లో చాలా ఛానల్స్లో మేము ఏడటం ఫుల్లుగా కవర్ చేశారు. ఎందుకంటే చనిపోయిన వారు అవును, గుజరాత్ చెందిన వాళ్లే. ఇంకా అది ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే వాళ్ళందరూ గుజరాత్ చెందిన వాళ్ళు, కానీ ఆయన కుటుంబంలో చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తున్నట్టున్నారని చెప్పారు. అందువల్ల ఆయనకి దీనికోసం సెల్యూట్ చేస్తున్నాను. ఆయన అసలు ఏం మాట్లాడలేకపోయారు. దాంతో ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్తో నేను ఏం మాట్లాడానంటే అందరికన్నా లాస్ట్లో మాట్లాడాను. లీడర్స్ అందరూ మాట్లాడారు, అందరూ ఉన్నారు. నేను దాన్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను చోక్ అయిపోయాను. సో ఆ సంఘటనని మళ్ళీ చెప్పేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏడ్చారు, నేను ఏడ్చాను. నాకేం బాధ అంటే ఆ విషయాన్ని కూడా వీళ్ళు పొలిటికల్గా చేశారు. మీరు చీఫ్ మినిస్టర్ కదా, ఎందుకని చనిపోయారు, ఎలా చనిపోయారని కూడా ఒక మాట కూడా అడగలేదు. ఇంతవరకు ఎవరు అడగలేదు. ఆయన ఇక్కడ ఏమన్నారంటే, మీరు మోదీ గారికి విశ్వాసంగా ఉన్నారు, రాహుల్ గాంధీకి లోక్సభ మెంబర్షిప్ కూడా పోయింది, 2 రోజుల్లో ఆయన ఇల్లు కూడా ఖాళీ చేస్తారు అన్నారు. కానీ ఆజాద్ సార్ 2 సంవత్సరాలుగా ఎంపీగా లేరు, కానీ అదే ఇంట్లో ఉన్నారు. ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు 4 సంవత్సరాలు వెపన్స్ మధ్యన కూర్చునున్నాము. దాంతో మేము పంజాబ్కి వెళ్ళాం, ఆ తర్వాత కశ్మీర్కి వెళ్ళాము. మీ ప్రాణాలని కాపాడడానికి మోడీ అతని బంగ్లాని ఖాళీ చేసి ఇచ్చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ హౌస్లో జాగ్రత్తగా ఉండని చెప్తారు. మేము ఈ 16వసారి బ్లింటన్స్ యొక్క అటాక్ నుంచి చీఫ్ మినిస్టర్గా కాపాడబడ్డాం. 25-26 సార్లు జనరల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ నుంచి మేము కాపాడబడ్డాము. ఇలాంటి మనుషులకి ఏ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు ఇవ్వకుండా ఉంటారు? అంతేకాకుండా నేను ఇల్లు అద్దిస్తున్నాను, వాటర్ ఈబీ బిల్లు కడుతున్నాను, ఫ్రీగా అంత లేదు. లేదు, మీకు ఎటువంటి ప్రమాదం కలుగుతుందో నాకు తెలుసు, అందువల్ల ఇల్లు ఖాళీ చేయడం అనేది తప్పే కాదు. ఆయన ఏమన్నారంటే ఈయనెందుకు ఖాళీ చేయలేదు అన్నారు. దీన్ని నేనేం చెప్పాలి? మేమేం పెడుతున్నామో దాన్నే మనం చేయగలం. మీరు 24 గంటలు తిరుగుతూ ఉంటారు, ఆయన కొంచెం గెలుకుతూ ఉంటారు కదా. కాంగ్రెస్ను వదిలి వచ్చిన వారు మీరు మాత్రమే కాదు. హిమంత బిశ్వశర్మ ఆయన కాంగ్రెస్ను వదిలివచ్చారు, ఆయనకు ఫలితం దక్కింది, అస్సాంకు ముఖ్యమంత్రి అయ్యారు.
అవును, మిస్టర్ సిసోడియా కేబినెట్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యారు. చాలా మంది ఉన్నారు, దాదాపు 2 డజన్ మంది ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అందులో పర్టికులర్ గా చెప్తున్నాను, సింధియాజీ పార్లమెంటులో ఎప్పుడు ఆయన కూడానే ఉండేవారు. ఆ విషయం రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొకరు యూపీ యొక్క యూనియన్ మినిస్టర్, అతను ఈయనకి క్లోజ్. జితిన్ ప్రసాద్ సార్. లేదు, జితిన్ ప్రకాష్ క్లోసే, ఆయన బీజేపీలో ఒక మంత్రి. ఇంకొకటి సుష్మిత కూడా ఉన్నారు, వాళ్ళు ఎంపీ అయిపోయారు. మీకు ఆయన వయసే, ఇతనికన్నా చిన్న అమ్మాయి ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఆవిడ టీఎంసీకే వెళ్ళిపోయి ప్రెసిడెంట్ అయిపోయింది. సో వీళ్ళ దగ్గర యూత్ అంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? హిమంత కెరీర్ అక్కడ చూసాం. ఆయన రాహుల్ గాంధీని చూడడానికి వెళ్లారు. అప్పుడు కుక్కకు బిస్కెట్ ఇస్తాగాని ఈయనతో మాట్లాడను అన్నారు. హేమంత కథని నేను బుక్కులో రాశాను. ఎందుకంటే మిస్సెస్ గాంధీ నన్ను పంపించారు. అప్పుడు నన్నొచ్చి సిచ్యుయేషన్ చూసుకోమని చెప్పారు. అప్పుడు నేను వేరే చోట్ల ఉన్నాను, అక్కడి నుంచి నన్ను పిలిచారు. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ కలిసి సీఎంకి ఎదురుగా ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు. దీనికి మీరు ఎలక్షన్ చేయమని పిలిచారు. అప్పుడు నేను నా ఢిల్లీలో ఇంట్లో హేమంతాను వాళ్లతో కలిసి 35 ఎమ్మెల్యేస్ వచ్చారు. సీఎంని పిలిచాను, అతనితో 7 ఎమ్మెల్యేలున్నారు. అప్పుడు మిస్సెస్ గాంధీ ఏం చెప్పారంటే, వెళ్ళండి, ఎవరు ఎక్కువగా ఉన్నారో వాళ్ళని లీడర్గా ఎంచుకోండి. నేను ఉదయాన్నే వెళ్ళాను. ఈవినింగ్ రాహుల్ గాంధీ ఫోన్ వచ్చింది, ఎందుకు వెళ్ళలేదని అడిగారు. ఉదయాన్నే వచ్చి చూడండి అన్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు సీఎం ఆయనతో కూర్చున్నారు. ఇతనే గెలవాలని చెప్పారు. అప్పుడు నేను హేమంతాకి ఏం చెప్పానంటే, మెజారిటీ అనే ఎమ్మెల్యేస్ ఉన్నారు, నా దగ్గర 7 ఉన్నారు, ఆయన దగ్గర 45 మంది అని చెప్పాను. ఆ తర్వాత పారిపోయారు. అతను నార్త్ ఈస్ట్ యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆయనకి వేరే దారి లేదు, వెళ్ళిపోయారు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఆయన ఇన్ఛార్జిగా ఉన్న 8 స్టేట్లని పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అయినా సరే కాంగ్రెస్ బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమీ బాగా పనిచేయట్లేదు, మోడీని ఏదో చెప్తూనే ఉన్నారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ ఏమైంది? ఆయన కూడా ప్రథమంగానే ఉండేవారు. ఆయన ఉన్నారు, ఆయన గురించి కూడా బుక్లో రాశాను. ఆయన నా వర్కింగ్ కమిటీ ఎలక్ట్ చేశాను. ఇప్పుడు పూర్తి కమిటీ గురించి చెప్పలేను, లైట్గానే చెప్పగలను. లైట్గానే చెప్పండి, కాకపోతే నిజం చెప్పండి. నేను నిజం చెప్పే దాంట్లో గాంధీ లాంటి వాడిని, అబద్ధం చెప్పను, నిజం మాత్రం చెప్తాను. అదంతా అయిపోయిన తర్వాత వర్కింగ్ కమిటీకి నన్ను వాళ్ళు పిలిచారు. అప్పుడు నేను ముందు అడిగిన విషయం, దీనికి కారణం ఎవరో వాళ్ళని పిలవండి. పంజాబ్ని ముంచేసింది ఎవరు? ఎలక్షన్కి 4 నెలల ముందు నుంచే ఏ మూర్ఖుడైనా చీఫ్ మినిస్టర్ మారుస్తాడా? నేను గ్రామంలో 6వ క్లాసే చదివాను. మిడ్ స్ట్రీమ్లో గుర్రాన్ని మార్చకూడదు. మిడ్ స్ట్రీమ్లో గుర్రాన్ని మారిస్తే ఓడిపోతాము. నవజోత్ సింగ్ సిద్ధుని ఒక మంచి గుర్రంలా మార్చారా? అవును, మీరు చెప్పేది కూడా నిజమే. అంత పెద్ద గుర్రాన్ని నేను ఎప్పుడూ చూడనే లేదు. ప్యాసింజర్ని ఎక్కించుకొని పూర్తిగా మునిగిపోయి గుర్రాన్ని ఇప్పుడే చూస్తున్నాను. నేనింతవరకు చూసిన దాంట్లో 50 సంవత్సరాల నా అనుభవంలో ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజోత్ సిద్ధు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ చీఫ్ మినిస్టర్ అబద్ధం చెప్తున్నాడు, ఇతనిచ్చే ప్రామిస్ అంతా అబద్ధమే, ఈయన గెలిస్తే ఏం చేయరని చెప్పేస్తున్నారు, ఇతని దొంగ అంటున్నారు. అంతేకాకుండా అతని కూతురు పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు పార్టీకి, అందులో మా చీఫ్ మినిస్టర్ దొంగ అంటున్నాడు. అప్పుడు ఆ పార్టీకి ఏ గడిది ఓటేస్తుంది? ఆ పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఆ చీఫ్ మినిస్టర్ దొంగ అని ఆయన వాళ్ళ అమ్మాయి క్యాంపెయిన్ చేస్తున్నారు. అది కూడా మా పార్టీ వాళ్ళని దొంగ అంటున్నాడు. అప్పుడు ప్రజలు ఎలా ఓటు వేస్తారు? ఈ విధంగా వాళ్ళ పార్టీని తప్పుగా చెప్పి ఇలాగ ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళు బీజేపీకి సాయం చేస్తున్నారా, నేను చేస్తున్నానా? ఆయన మోడీ గారికి హెల్ప్ చేస్తున్నారా, నేను చేస్తున్నానా? రాజస్థాన్లో పోరాటం జరిగినందువల్ల అడగడం జరుగుతోంది. సచిన్ పైలట్ కూడా ఎంతో ఆర్భాటం చేశారు. చూడండి సార్, కాంగ్రెస్ ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఓడని కూల్చానని కెప్టెన్ అనుకుంటే నేనెలా కాపాడతాను? కెప్టెన్ త్వరగానే ఆ ఓడని దాన్ని చాలా ఎక్కువగానే ఎక్కడ టర్బులెంట్ ఎక్కువగా ఉందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ముంచేస్తున్నాడు.
ఇప్పుడు సగం 90% మునిగిపోయింది. ఇంకా కొంచెంగా కంటికి కనిపిస్తుంది. ఇంకా టర్బులెంట్ సైడ్ తీసుకెళ్తే పూర్తిగా ఒక కవి మునిగిపోతుంది. ఏమన్నారంటే ఎక్కడ నీరు తక్కువగా ఉంటుందో అక్కడే నౌకలు ఉంటాయని. కానీ అక్కడ నీళ్లున్నాయి కదా, ఈయన మట్టిలోనే మునిగిపోతున్నారు. ఆజాద్ సార్ ఆయన ఏమన్నారంటే అసహ్యమైన బజార్లో ప్రేమ చూపించడానికి తిరుగుతున్నారని. మీరు ఎప్పుడైనా అక్కడున్న కొట్టుకు వెళ్ళారా? లేదు లేదు, ప్రారంభం నుంచి చిన్న వయసు నుంచి సంపాదించటం నా అలవాటు. నేను సంపాదించి ఇంకొకరు ఇవ్వాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళ డబ్బుతో నేను ఎప్పుడూ తినలేదు. ఇంకొకరు బిచ్చమెత్తిన దాన్ని నేను అసలు తినాలనుకోవట్లేదు. ఆయన బిచ్చమైతే తింటున్నారు. పొగిడి షూ పాలిష్ చేసి ఆ తర్వాత నాకు మంచి పొజిషన్ ఇవ్వండి, నన్ను ఎదిరించండి, మోడీకి విరోధిగా ఉండండి, నన్ను ఎదిరిస్తే మోడీతో మీరు పవర్లోకి వచ్చేస్తారు. సో గాడ్ బ్లెస్ దెమ్, ఐ విష్ దెమ్ లక్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో సమాధానాలేంటో విందాం. సోనియాజీకి మీకు మధ్య ఉన్న సత్సంబంధాలు గనుక చూస్తే నాకు మజ్రూ సుల్తాన్ రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఎవరి మనసులో అయితే మనం చిరస్థాయిగా ప్రాణాలతో ఉన్నామో ఇప్పుడు వాళ్ల ముందే ఒక మోసగాడిగా నిలబడి ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కే అదాలత్కు విచ్చేసిన మన అతిథి భారతదేశంలోనే ఎంతో సీనియర్ నాయకుల్లో ఒకరైన ఆయన గులాం నబీ ఆజాద్. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ తరువాత ఆరోపణ ఏంటి అంటే ఈయన కృతజ్ఞత లేనివారని. ఆజాద్ సార్, కాంగ్రెస్లో ఉన్నవాళ్లు ఏమన్నారంటే 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ మీకు ఏమీ ఇవ్వలేదు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు, రికార్డ్ టైంలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు, పార్లమెంటు బోర్డులో మెంబర్గా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 4 ప్రధానమంత్రుల దగ్గర మీరు మినిస్టర్గా చేశారు. కానీ మీరు వాళ్ళని తోసేశారు, వద్దనుకున్నారు. రాజకీయంలో ఒకటి చెప్తారు, యూ హ్యావ్ టు హ్యాండ్. సో గులాం నబీ ఆజాద్ మట్టిని తవ్వాడు, విత్తనాన్ని పాతాడు. ఎండైనా సరే, చలైనా సరే, వర్షమైనా సరే, జూన్ వర్షమైనా సరే, జనవరి చలైనా సరే పొలాన్ని కాపాడాడు. గులాం నబీ ఆజాద్ 2 చపాతీలనే తిన్నారు. పొలానికి వెళ్ళింది లేదు, కానీ ఢిల్లీలో కూర్చొని 10 చపాతీలు తిన్నారు. ఈ గులాం నబీ ఆజాద్ కన్నా ఆ పొలం వల్ల చాలా ఆదాయం పొందారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ విధంగా రాహుల్ గాంధీ చేసి చూపించారంటే అందరూ మీ దగ్గరికి వస్తారు, మోడీ కనిపించకుండా పోతారు. అప్పుడు సోనియాజీ 8 స్టేట్లో 7 స్టేట్లు గెలిచి చూపిస్తాను, అప్పుడు ఎవరిని మంత్రి చేస్తారు? ఇంతవరకు స్టేట్ని చూడని వాళ్ళు ఇవాళ మంత్రి అయి కూర్చున్నారు. అప్పుడు నా దగ్గర సింపుల్ పోర్ట్ఫోలియో ఉంటుంది, డబ్బులో లంచమో తీసుకోలేదు. సోనియాజీకి మీకు మధ్య ఉన్న సత్సంబంధాలు గనుక చూస్తే నాకు మజ్రూ సుల్తాన్ రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఎవరి మనసులో అయితే మనం చిరస్థాయిగా ప్రాణాలతో ఉన్నామో ఇప్పుడు వాళ్ల ముందే ఒక మోసగాడిగా నిలబడి ఉన్నాం. ఇలా చూడండి సార్, ఆవిడ మీద నాకు మర్యాద ఉంది, రెస్పెక్ట్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆవిడికి ఉంటుంది. ఆవిడే దిగులు పడతారు, నేను దిగులు పడతాను. కానీ దీనికి కారణమైన వాళ్ళంతా, ఇందులో రాహుల్ గాంధీ మాత్రం కారణం కాదు. దీనికి కారణమైన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎవరు దీన్ని ముంచడానికి వచ్చారని ప్రశ్న అడిగాను. అప్పుడు మమ్మల్ని చూసి తప్పని చెప్తే వాళ్ళు సరే అంటున్నారు. ముంచుతానికని చాలా మంది అక్కడికి వెళ్లారు. వాళ్ళు ముంచుతున్నారు, మీరు మునిగిపోతున్నారు. రండి, ఇటువంటి విషయాలు చాలా జరుగుంటాయి. కానీ సోనియా లేదు ఆవిడ ఒప్పుకుంటారు. వీడు ముంచుతున్నాడు నాకు తెలుసని అంటారు, కానీ ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటారు. మా ముందు ఆయన్ని ఎదిరించి మాట్లాడతారు, ముంచే వాళ్ళ గురించి మాట్లాడతారు, ఇలా చేస్తా అని చెప్తారు. అయినా వాళ్ళ నమ్మకం ఉంది, అందుకే ఇలాగైపోయింది. మీరే ఇలా మునిగిపోతారన్నప్పుడు అప్పుడు మేం కూడా మీతో పాటు ములగాల ఏంటి? సార్, గార్డెనింగే మీ మొదటి ప్రేమని మేం విన్నాం. మీరు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంట? అవును, నా ఢిల్లీ యొక్క గార్డెన్లో దాదాపు 30-35 పువ్వులుంటాయి. దానికి హెడ్ గార్డెనర్ నేనే. కోవిడ్లో కూడా నేను నంబర్ 1గా ఉండేవాడిని. ఏ కాంపిటీషన్ లేదు. చాలా సంవత్సరాలుగా నేను కాంపిటీషన్కి వెళ్ళటం లేదు. వేరెవరన్నా గెలవనిండి వదిలేశాను, లేకపోతే నేనే గెలిచేవాడిని. అందుకే ఇదంతా చేస్తాం ప్రారంభించాను.
మీ హాబీస్ కోసమని మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారట. అదే మీ గార్డెన్లో 8 గంటల సేపు ఉంటారట. అదే విధంగా రాహుల్ ఫారెన్ వెళ్ళడం హాబీగా చేసుకున్నారు. అయితే ఇందులో మిగతా వాళ్ళకి ఏంటట సమస్య? ఆ, లేదు, ఇలా చూడండి, ఇది మంచి విషయమే. నేను ఏమంటున్నానంటే ఆయనకి జీవితంలో ఏం ఇంట్రెస్ట్ ఉందో, ఏం నచ్చుతుందో, మనుషులందరికీ ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, హాబీ ఉంటుంది. మీరు అది చేయండి. ట్రస్టే లేని విషయానికి ఎందుకు మీరు ముంచుతున్నారు? ఇంట్రెస్ట్ లేని విషయాన్ని వదిలేయండి. మోడీ గారితో గొడవ పడ్డంలో ఆయన ఒక విషన్ అని అంటారు. మీరు ఎల్ఓపిలో కూడా సరిగ్గా గొడవ పడలేదన్నారు. అయితే అన్నీ తానే చూసుకున్నాను అని బాధపడ్డారట. వాళ్ళు చేసిన ఈ ఎలక్షన్ గొడవల వల్ల మోడీ గారు కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఇతనే ఉండాలని ఆరతి తీసేలా చేశారు. మీరు చెప్పింది కరెక్టే. ఇంకా నేను ఇదే చెప్పానంటే ఆర్ఎస్ఎస్ అని చెప్తారు నన్ను. దీంతో ఆపేద్దాం. ఇప్పుడు కొత్త జనరేషన్ క్యాంపెయినింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న క్యాంపెయినింగ్ మీకు ఇష్టం లేదని విన్నాను. ఎందుకని వాళ్ళు దానిమీదే ఫోకస్ పెట్టారు అని అన్నారు? ఇది ఇవాళ మాత్రమే కాదు. దీన్ని నేను 87, 88 నుంచి చూశాను. అప్పుడు నేను పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు నాకు శ్యామ్ పెట్రో గురించి నాకు తెలీదు. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికాలో పనిచేస్తూ ఉండేవారు. చాలా బాగా పనిచేస్తారు. రాజీవ్ గాంధీ సార్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన శ్యామ్ పెట్రో అమెరికాలో పనిచేస్తున్నారని. కొత్త విషయాన్ని చూపిస్తున్నామని కంప్యూటర్ చూపించారు. నేను కంప్యూటర్ చూసిందే లేదు, ఇండియాలో కూడా ఎవరు చూసిందే లేదు. నా కొలీగ్స్లో మేబీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సీ ద కంప్యూటర్. ఓ, ఇదే కంప్యూటర్ అని అనుకున్నాను. దీంతో ఏం చేయగలరని అడిగాను. అప్పుడు ఆయన, ఇందులో కాంగ్రెస్ వాళ్ల పేర్లన్నీ ఉన్నాయి, అందర్నీ పిలవండి, అందరూ ఊర్లు వెళ్తున్నారు, పంజాబ్కి వెళ్తున్నారు, ఈ పక్క గ్రామం వైపు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. ఇక్కడ కంప్యూటర్తో అన్నీ చెయ్యొచ్చని చెప్పారు. అప్పుడు నేను ధన్యవాదాలని చెప్పాను. అప్పుడు నేను ఆయన దగ్గర, శ్యామ్ పెట్రో దగ్గర, మీరు దయచేసి అమెరికాకు వెళ్ళిపోండి, మా ప్రైమ్ మినిస్టర్ పాడు చేద్దని చెప్పాను. మంచి ప్రైమ్ మినిస్టర్ని ఇలాంటి విషయాలు చూపించి చెడపొద్దని చెప్పాను. ఇది ఇండియా. ఇక్కడ టెలివిజన్ చూస్తూ ఎలక్షన్ చేయడానికి ఏమీ అమెరికా కాదు, ఇది ఇండియా. ఇక్కడ గ్రామం గ్రామంగా వెళ్ళాలి, ఒక్కొక్క ఇంటికే వెళ్ళాలి, టీ తాగాలి, వాళ్ళ ఇంట్లో కూర్చోవలసి ఉంటుంది. కాలం మారింది, మీరింకా పాతకాలంలోనే ఉన్నారా? లేదు, అదే కాలమే. చూడండి, మోడీ గారు పాతకాలపు మనిషి, అందుకనే పరిపాలిస్తున్నారు. ఈయన కొత్త జనరేషన్ 40 సీట్తో కూర్చునున్నారు. కేవలం చూడండి, మీరు ఒక్క విషయాన్ని మట్ట అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు అమెరికన్ సిటిజనా లేకపోతే ఇండియన్ సిటిజనా అనేది. ఇప్పుడు మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ దారిలోనే వెళ్ళాలి. ప్రేక్షకుల నుంచి ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగచ్చు. రాహుల్ జీని, ప్రియాంక జీని చిన్న వయసు నుంచి చూస్తున్నారు. మీకు తెలిసి వారిద్దరిలో కూడా ఎవరు నేచురల్ లీడర్ అని చెప్పగలరా? నేను వాళ్ళిద్దరినీ నా కొడుకులుగా చూసుకున్నాను. అంతేకాకుండా ప్రియాంకని నా కూతురుగా చూసుకున్నాను. నేను కూతురుగానే పిలుస్తాను. అందువల్ల ఎప్పుడూ ఆవిడని ఎదిరించి ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో రాహుల్ గాంధీకి నేనేం శత్రువుని కాదు. రాజీవ్ గాంధీ కొడుకు, ఆయన బాగుండాలి, ఇంకా పెరగాలి. ఆయనకి నా దగ్గర ఒకే ఒక కోరిక, ఏ విషయంలో మీకు ఇంట్రెస్ట్ లేదో ఆ విషయాన్ని ఎందుకు మీరు పట్టుకున్నారు? రాజకీయంలో ఇందిరాగాంధీ 24/7 ఉండేవారు, రాజీవ్ గాంధీ 24/7 ఉండేవారు, నెహ్రూ 24/7 ఉండేవారు. కానీ ఈయన 24 మినిట్స్ కూడా ఉండట్లేదే. దాంతో మోడీ గారు 26/7 ఉంటున్నారు, 2 గంటల సేపు అప్పు తీసుకుంటున్నారు. సో ఈయన కష్టపడితే నేను సంతోషిస్తాను. నేను బీజేపీ ఐడియాలజీ కాదు, కానీ వాళ్ళందరూ F-16. వాళ్ళని కంపేర్ చేస్తే మీరు రిక్షా కూడా కాదు. సో మీ వల్ల కుదరని పని వదిలేయండి, ఎవరు చేయగలరో వాళ్ళకిచ్చేయండి. కానీ మీరే దాన్ని తోలాలి, ధైర్యం కూడా లేదు. ఆశపడటం చాలా దారుణమైనది. సో రాహుల్ గాంధీ దగ్గర నాకున్న ఒక కోరిక,
దేవుడు ఆయన్ని ఎక్కువ రోజులు ఉంచాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ అదంతా వాళ్ళ వల్ల కుదరదే. నేను ఇన్ని సంవత్సరాలుగా మినిస్టర్గా ఉన్నాను. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నాను. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఈ ఫైనాన్స్, కామర్స్ ఇదంతా నా వల్ల కాదు, కుదరదని చెప్పాను. ఇదంతా నాకు వద్దని చెప్పాను. నాకు సోషల్ సెక్టర్, హెల్త్, ఎడ్యుకేషన్, మిగతా విషయాలు ఇమ్మని చెప్పని అడిగాను. సో మన వల్ల ఏం కుదురుతుందో అది మనకు తెలియాలి. వాళ్ళతో మీరు ఇది జరగదు అని ఏమన్నా చెప్తారా? ఎవరైనా మీ వల్ల కుదరదు అని చెప్తే మిమ్మల్ని ప్రమోది అని చెప్తారు. అది కూడా ఆయన చెప్పారు. ఈ ఒక పదం మాత్రం ఆయనకు తెలుసు. ఇది తప్పు చేస్తానని చెప్తే ఓకే, మీరు ప్రమోది. నేనే కదా. మీడియా క్వశ్చన్ అడిగితే నువ్వు ప్రమోది. మీడియా యొక్క పనే అదే కదా. 4-5 మీడియా వాళ్ళని నేను కలిశాను. వాళ్ళని ప్రశ్న అడగడం వల్ల మోడీ గారిని పంపించారు కదా అని అడిగారు. అరే మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? ప్రశ్నలు అడగడం మీడియా పని. వాళ్ళేమన్నా ప్రేమ చూపిస్తారేంటి? మీరు ఎప్పుడు ఆక్వర్డ్ అవుతున్నారో అప్పుడే మీడియా వాళ్ళ టెలివిజన్ కూడా, పేపర్ ఫేమస్ అవుతుంది. అలా అడిగితేనే ఫేమస్ అవ్వగలరు. లీడర్ పని సమాధానం చెప్పడం, లేకపోతే స్క్రిప్టెడ్గా చెప్తారేంటి? ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఈ సమాధానం చెప్పండి. ఇలా అంతా స్క్రిప్ట్ చేస్తే సరిపడదు. చాలాసార్లు జరిగింది, డైలీ జరగదు. కొన్ని సమయాల్లో మీ తెలివితేటలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మీడియా కూడా ఆయన్ని ఎదిరించి ప్రశ్న అడగకూడదు. ఎవరైనా ఇన్కన్వీనియంట్ ప్రశ్న అడిగితే మీరు మోడీ మనిషి అని చెప్పేస్తున్నారు. మోడీజీ ఏమన్నా దేవుడా చెప్పండి? మోడీజీ ఆయన పని చూసుకుంటున్నారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కానీ మీరేంటంటే మోడీ గారు కూడా ఇదేంటి అదేంటి అని అడుగుతారు. విషయం ఏంటంటే ఆయన 24 గంటలు ఒకే విషయాన్ని పట్టుకుని గెలుకుతూ ఉంటారు. అందుకనే ఇలా అవుతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గులాం నబీ ఆజాద్ యొక్క సమాధానాలేంటో మనం తెలుసుకుందాం. కానీ ప్రియాంక గాంధీ యాక్ట్ 2 పార్ట్ తీసుకోవడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? అది వాళ్ళలో ఫ్యామిలీలో మాట్లాడుకున్నారు. అమ్మాయిని తీసుకురాకూడదు, కొడుకును మాత్రం తీసుకురావాలనుకున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కే అదాలత్లో మనం మాట్లాడుతున్నవారు భారతదేశ రాజకీయాల్లో ఎంతో ముఖ్యులు, ప్రముఖమైన వారు గులాం నబీ ఆజాద్తో. ఇది తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మోస్ట్ సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ఈయన ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆజాద్ సార్, మీ పుస్తకం నేను చదివాను. మీరు చెప్పిన విధంగా కొంతమంది ఎక్కువ కష్టపడారు. రాహుల్ గాంధీ పెద్దగా కష్టపడలేదు, ఆయన గ్రామాల్లోకి వెళ్లి తిరగలేదు. అలా చేసుంటే ఎంతో బావుండన్నారు. కానీ మీరే నెహ్రూ కుటుంబం నుంచి ఒక్కొక్కరిగా తీసుకొచ్చి ఎలక్షన్లో నిలబెట్టమని చెప్పారు. మీ బుక్కులో ఏం రాశారంటే 1999 మేలో సోనియా గాంధీ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేదు. ఆమె ఏమన్నారంటే 6 నెలల తర్వాత అది చూద్దాంలే అన్నారు. మీరు చెప్పి ఆవిడ్ని ఉండమన్నారు. ఒక్కొక్క సందర్భాల్లోనూ ఎవరైనా మనకి సహాయం చేస్తారు. దాంతో మనుషులందరూ అన్ని సమయాల్లో మనకి సహాయంగా ఉండరు. ఇందులో నిజమేంటంటే, వీళ్ళు సోనియా గాంధీ పాలిటిక్స్కి రాకముందు, అదేంటంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ రాకముందు, ఇందిరాగాంధీ, మేము చాలా డిస్కస్ చేస్తాము. వీళ్ళని రాజకీయానికి తీసుకురావాలని చెప్తాము. ఆవిడ మిస్సెస్ని తీసుకురావడం అనేది ఒక కోఇన్సిడెన్సే. అప్పుడు మా కాలంలో ఇలా జరిగింది. ఎందుకంటే కేసరి గారు ఉన్నప్పుడు 98లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు కేసరి గారికి క్యాంపెయిన్ చేయడం తెలీదు. మీరే క్యాంపెయిన్ చేయమని చెప్పాను, మీకు తెలీదు. మీరసలు వాళ్ళ క్యాంపెయినింగే తీసుకోలేదని విన్నాను. లేదు, అలాగంతే లేదు. ఆ ఎలక్షన్లో సోనియా గారు మిమ్మల్ని ప్రెజెంట్ చేశారు. వాళ్ళు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, నేను కన్వీనర్గా ఉన్నాను. ఆయన చైర్మన్గాను ఉన్నారు, ప్రెసిడెంట్గాను ఉన్నారు. కానీ ఆయనకి స్పీకర్గా కూడా సరైన పని చేయలేదు. అక్కడ అంతా శుభ్రం చేశారు, చాలా వయసైపోయింది. సో అప్పుడు ఆయన ఏం చెప్పానంటే, సార్ సోనియా గాంధీ పెట్టి క్యాంపెయిన్ చేయమని చెప్పాను. అందులో ఏం తప్పుందని అడిగాను. అప్పుడు మీకు తెలిసినంత వరకు మాకేమీ తెలియదని చెప్పారు. మీరే చేయమని చెప్పారు. నేను వెళ్ళాను, 2 రోజుల్లో వాళ్ళని ఒప్పించాను. వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. ఇంకా డీటెయిల్గా తెలియాలంటే బుక్లో చదువుకోండి. కొన్ని నెలల తర్వాత మేము ఓడిపోయాం. 98లో చాలా దారుణంగా ఓడిపోయాం. మేమేమనుకున్నామంటే దీనికంతా కారణం లీడరే అనుకున్నాము. మా చాలామంది లీడర్స్ ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నారు.
సో నేనేమనుకున్నానంటే అధికారం కోసం పెద్ద పోరాటం జరుగుతుందని అనుకున్నాను. సో ఈ యుద్ధాన్ని ఆపడానికని కోసం సోనియా గాంధీని లోపల తీసుకురమ్మని చెప్పాను. సో ఆవిడని ఒప్పిస్తానికి 2 వెళ్ళారు, కానీ ఆవిడ అసలు ఒప్పుకోనే లేదు. ఎందుకు ఒప్పుకోలేదని అడిగితే 6 నెలలు టైం అడిగారని చెప్తున్నారు. సో ఇప్పుడే నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాను. సో అప్పుడు నేను వెళ్ళి మేడంని అడిగాను, మేడం మీరు రాజకీయాలు రావాలనుకుంటున్నారా? లేదు, 6 నెలలు టైం ఇవ్వండి అడిగారు. మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతానని అన్నాను, దానికి సమాధానం చెప్పండి అన్నాను. మీరు రాజకీయానికి రావాలనుకుంటున్నారా లేకపోతే రాకూడదనుకుంటున్నారా? ఆవిడ ఏం చెప్పారంటే, సోనియా గాంధీ నేను వస్తాను రావాలనుకున్నాను, కానీ 6 నెలల తర్వాత అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఐఎమ్ సారీ, రాజకీయంలో నవ్ ఆర్ నెవరే. మాకు ఇవాల్టికి ప్రెసిడెంట్ అవసరం ఉంది. ఇప్పుడు ఆ చోటు ఖాళీగా ఉంది. ఆ చోటును మీరే ఫిల్ చేయాలి. ఇక్కడ గొడవ జరుగుతుంది. ఇవాళ మేం ప్రెసిడెంట్ని ఎంచుకోవాలి. ప్రెసిడెంట్ లేకుండా మేము 6 నెలలు ఉండలేమని చెప్పాను. ఒకటి ఇవాళ మీరు ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే ఎప్పటికీ అవ్వలేరని చెప్పాను. అప్పుడు మిసెస్ గాంధీ సరే నేను వస్తానని చెప్పారు. ఆ తర్వాత అయిపోయారు. సో అప్పుడు ఇమీడియట్గా అది జరిగింది. నేను అది తలుచుకుని దిగులు అయితే పడలేదు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి మీరు సీతారాం యేచూరిని ఒక రూమ్లో పెట్టుంచారట. లేదు లేదు అలాగేం లేదు. లేదు లేదు అలాగేమీ లేదు. అదంతా అబద్ధపు కథలు. నాన్ సెన్స్ అది. అదంతా నమ్మద్దు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు వర్కింగ్ కమిటీ 2 కూడా వెళ్ళిపోయారు. ఇదే జరిగింది. మీరు మీ పుస్తకంలో బళ్ళారి గురించి రాశారు. ఇక్కడ నుంచోవడం ఇష్టం లేక ఆవిడ్ని బళ్ళారి తీసుకువెళ్లారు. అవును, కరెక్టే. దాని గురించి నేను రాశాను. ఇప్పుడూ చెప్తున్నాను. అది ఆవిడ దగ్గర నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే, అది ఆవిడ రాయ్బరేలీలో ఎలక్షన్ కోసం గొడవ పడుతున్నారు. అప్పుడు నేను సోనియా గాంధీకి ఏం చెప్పానంటే, రాయ్బరేలీలో మీ ఫ్యామిలీ సీట్ ఉంది, అక్కడంతా మీరు ఓడిపోలేరని. ఇక్కడ కర్ణాటకలో 100 సీట్లు గెలవమని చెప్పాను. అప్పుడే సౌత్లో కాంగ్రెస్ ఉంటుంది. నేను ఇంతవరకు చేసిందంతా కాంగ్రెస్ మంచి కోసమే. గెలిచిన తర్వాత కాంగ్రెస్ మంచి కోసం సోనియా గాంధీకి ఏం చెప్పానంటే, ఇందిరాగాంధీ గారు కూడా ఇదే తప్పు చేశారు, మీరు ఇదే తప్పు చేయొద్దని చెప్పాను. సౌత్ సైడ్లో మీరు రిజైన్ చేసి ఇక్కడ మీ ప్లేస్ని దక్కించుకోవాలని అనుకోవద్దని చెప్పాను. మీరు కర్ణాటకాన్ని మీ చేతిలో పెట్టుకోమని చెప్పాను. రాయ్బరేలీలో ప్రియాంకని నించోబెట్టమని చెప్పాను. ఎందుకంటే ప్రియాంక అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళకి దాని గురించి బాగా తెలుసు. ఆ తర్వాత చూసారంటే ప్రియాంకకి ఇవ్వకుండా వేరే ఎవరికో ఇచ్చేశారు. బళ్ళారికి ఆవిడ రిజైన్ చేశారు. అవునవును. ఒక సైడ్లో కేరళ ఉంది, కానీ కానీ ప్రియాంక గాంధీ యాక్ట్ 2 పార్ట్ తీసుకోవడానికి ఎందుకింత లేట్ అయింది? అది ఫ్యామిలీలో వేరే విషయం. దాని గురించి నేను బుక్లో ఏమీ రాయలేదు. అది వాళ్ళలో ఫ్యామిలీలో మాట్లాడుకున్నారు. అమ్మాయిని తీసుకురాకూడదు, కొడుకును మాత్రం తీసుకురావాలనుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా ఆమె వచ్చారు, కానీ ఆమె వెనుకే ఉన్నారు. సో ఒకరు నడపలేపారు, అందుకని 2 నడుపుదామని వచ్చేసినట్టున్నారు. అయితే ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని మీరు ఆశపడ్డారు కదా? అవును, ఉండింది. రాహుల్ రాకూడదనుకున్నారు. ఎందుకంటే నేను ఎంపీ అవ్వకముందు వాళ్ళ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. నాకు ప్రియాంక గురించి తెలిసిందంతా రాజీజీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మేం డిన్నర్ చేయకుండానే వర్క్ చేసేవాళ్ళం. 2 అయిపోతుంది. సో లోపలికి వెళ్తాం. సో మిగిలిపోయిన భోజనం ఉంటే దాన్ని టేబుల్కి తీసుకొస్తారు. సో నేనేం చెప్పానంటే, అందరు నిద్రపోతున్నారు, మా అమ్మాయి మేలుకునుంది అని. ఆ కాలం నుంచే ఇది చాలా కష్టమైన పనని వాళ్ళు చూస్తూ ఉండేవారు. 2 గంటల వరకు వెయిట్ చేసి భోజనం పెట్టేవారు. అప్పుడు వాళ్ళు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంతసేపు పనిచేస్తున్నారని చూసుకుని వెళ్ళిపోయేవారు. సో అప్పుడు వాళ్లలో నేను ఒక యాటిట్యూడ్ చూశాను. ఇప్పుడు నేను ఏం విన్నానంటే, సోనియాకి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆవిడ రాయ్బరేలీలో నుంచోవడం లేదు, ప్రియాంక కంటెస్ట్ చేస్తున్నారు అని. అదొచ్చి వాళ్ళ ఇంటి సమస్య. నేను చెప్తానికి ఏముంది. వాళ్ళ కుటుంబం గురించి మీకు బాగా తెలుసు. సార్ మనం పొలిటికల్ గురించి మాట్లాడదాం, ఇంటి గురించి మాట్లాడద్దు. నేను ఎప్పుడు ఇంటి గురించి మాట్లాడను అసలు. వాళ్ళ కుటుంబంలో ఇంకొకరున్నారు, రాబర్ట్ వాద్రా. లేదు, ఆయన గురించి నేను మాట్లాడను. లేదు, ఆయన ఏమన్నారంటే, నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. రానివ్వండి. ఇక్కడ అందరూ నేను పబ్లిక్ సర్వీసెస్ ఎన్నో చేశాను, నేను రాజకీయాల్లోకి వస్తే బావుంటుంది అన్నారు. ఇప్పుడు రాజకీయంలో లక్షల మంది ఉన్నారు. ఎలక్టెడ్లోనే
మన పంచాయతీరాజులోనే ఎంతమంది ఉన్నారో అది మీకు తెలుసా? 10 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. అందులో 10 లక్షలు లేడీసే. బ్లాక్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పొలిటీషియన్సే కదా. కుటుంబంలో ఉన్నవాళ్లు మినహాయించి మీ వల్ల కాంగ్రెస్ పార్టీని చూసుకోవడం కుదరదా అంటారా? ముందు ఉన్నంత వరకు చూసుకోనివ్వండి. మీకు తెలిసినంత వరకు పార్టీని ఎవరు కాపాడగలరు, ఎవరు లీడ్ చేయగలరో చెప్తారా? ఈ గొడవే దాదాపు 6-7 సంవత్సరాలుగా వెళ్తుంది. రాహుల్ గాంధీ గారిని మేము ఎలక్ట్ చేశాము. సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్గా అవ్వాలని అనుకున్నారు. అందరూ చేరి ప్రెసిడెంట్ చేశారు. ఆవిడ ప్రెసిడెంట్ అవ్వాలని నేను కూడా చేసి సపోర్ట్ చేశాను. కానీ సగంలోనే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సగంలో ఎందుకని రిజైన్ ఎందుకు చేశారని నేను చెప్పను. అది నాకు నచ్చలేదు. రాహుల్ గాంధీ ఫారెన్ వెళ్లి మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎలా ఈ దేశాన్ని పరిపాలించగలరు అని మీరు అనుకుంటున్నారు సార్? నేను ఒక 30-31 వయసు అప్పుడు యూనియన్ మినిస్టర్ అయ్యాను. అప్పుడు నాకు ఒక విషయం స్ట్రాంగ్గా చెప్పారు. బయట దేశాలకు వెళ్తే మన దేశం గురించి మాత్రం ఎలాంటి తప్పైన విషయం చెప్పకూడదు. మన దేశ ప్రజల గురించి కూడా ఎలాంటి తప్పు చెప్పకూడదు. అంతేకాకుండా మన గవర్నమెంట్ గురించి కూడా ఎలాంటి తప్పుగా చెప్పకూడదని చెప్పారు. ఎందుకంటే బయట దేశాల్లో మనకి మంచి మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. అప్పుడు మన నోటి నుంచి విషయాలు తీసుకోవాలనుకుంటారు. అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఇండియా వాడు ఒకడు వచ్చాడు, ఇండియా గురించి తప్పుగా వాడు చెప్తున్నాడు, వాళ్ళ నాయకుడు గురించి తప్పుగా చెప్తున్నాడు, మంత్రి గురించి తప్పుగా చెప్తున్నాడు, ఆశీసం గురించి తప్పుగా చెప్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది మనలో జరిగే విషయం. మనమే దాన్ని సరిచేసుకోవాలి. బయట దేశం వాళ్ళని, లోకాన్ని దీనిలో ఇన్వాల్వ్ చేయకూడదు. మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఇవ్వాలి, ఏం తీసుకోకూడదు అన్న విషయాల్లో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అన్న విషయాలు చెప్పారా? అలా వీళ్ళకి ఏ సలహాలు ఇవ్వలేదా? మనకి అన్నీ తెలుసని, లోకంలో అన్ని విషయాలు మనకు తెలుసని ఒక మైండ్ సెట్లో మనం ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయగలము? మోడీకి అసలు ఏమీ తెలీదు, నాకే మొత్తమంతా తెలుసు, నన్ను చూసి ఆయన భయపడుతున్నాడు అని ఈయన అన్నారు. ఇది ఎవరు చూసి భయపడుతున్నారో వాళ్ళిద్దరికే తెలుసు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కీ అదాలత్లో ప్రశ్నలకు వాటి సమాధానాలేంటో మనం విందాం. దాని గురించి నేను బుక్లో రాశాను. సుష్మాజీ ఆవిడ జుట్టుని తీసేసి ఫుల్లుగా గుండు కొట్టుకుని ఉత్తి తలతో దేశానంతా తిరుగుతానని చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ అంతా భయపడినట్టున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన వారు గులాం నబీ ఆజాద్. రండి తర్వాత ఆరోపణ ఏమిటో చూద్దాం. ఆప్కీ అదాలత్లో సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు అని. ఆజాద్ సార్, మీ పుస్తకంలో మీరేం రాశారంటే ఒక సమయంలో మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మీరెంతో అనుభవజ్ఞులు, ఎంతో నేర్పరి. కానీ అది ఏమీ కుదరలేదు. ఎందుకంటే మీరు ముస్లిం మైనారిటీ అవ్వడం వల్ల కుదరలేదు. అవును, నేను కొద్ది సమయాల్లో హిస్టరీ గురించి కూడా రాశాను. అలాంటి సమయంలో దాదాపు 70 సంవత్సరాల ముందుంటుంది. 47 ముందు నుంచే కాంగ్రెస్ ఉంది. ఈ 70-75 సంవత్సరాల్లో 13-14 మైనారిటీస్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్గా ఉన్నారు. కానీ 75 సంవత్సరాల్లో ఒకరు కూడా లేరు. ఎవరిని కావాలంటే వాళ్ళని చేసుకుంటారు. ఎందుకు మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయలేదు? నేనే చెప్పాను కదా, కేవలం సెక్యులరిటీస్ అని చెప్తే సరిపోదు, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. మీరు మైనారిటీ వారు కాబట్టి మీరు ప్రెసిడెంట్ అవ్వడం కుదరలేదు. సోనియా గారు ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఆవిడ మైనారిటీ అవ్వడం వల్ల లేదా ఫారినర్ అవ్వడం వల్ల? లేదు, వాళ్ళని వాళ్లే మైనారిటీస్ అని అనుకోవటం లేదు. మిగతా వాళ్ళెవరూ అలా అనుకోవట్లేదు. ఎందుకంటే మెజారిటీతో పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళు మైనారిటీ, మెజారిటీ ఏదీ వ్యత్యాసం లేదు. వాళ్ళని ఎవరూ మైనారిటీ లెక్కలో తీసుకోలేదు, మెజారిటీగానే అనుకున్నారు. వాళ్ళు మెజారిటీతో ప్రాక్టీస్ చేస్తున్నారు, హిందూ మతాన్ని పాటిస్తున్నారు కూడా. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో పెద్ద సమస్య ఉంది. ఆ వివాదం గురించి నేను బుక్లో రాశాను. సుష్మాజీ ఆవిడ జుట్టుని తీసేసి ఫుల్లుగా గుండు కొట్టుకుని ఉత్తి తలతో దేశానంతా తిరుగుతానని చెప్పారు. సో నాకు తెలిసినంతవరకు ఫ్యామిలీ అంతా భయపడినట్టున్నారు.
ఎక్కడ కొత్తగా వివాదం వస్తుంది. చాలా కష్టపడి పరిపాలనకు వచ్చారు. సో ఇలాగే ఉండటం మంచిదనుకున్నారేమో. దీని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదా? అదే తెలుసు కదా, ఫ్యామిలీతో కొన్ని విషయాలు ఎవరు ఫ్యామిలీలో నేను దూరనని మీకు అప్పుడే చెప్పాను కదా. నాకు తెలిసినంతవరకు అది సరికాదు. తప్పుదోవ పట్టించారు అని నేనెందుకన్నానంటే, ఎల్డీఎఫ్, సమాజ్వాదీ పార్టీ, పీఎస్పీ వీళ్ళందరినీ కలిసి మీరు మాట్లాడారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని మీరు అందరితోనూ చెప్పారు. లేదు, ఆ సమయంలో మేము 3-4 మాత్రమే ఉన్నాము. అది అది మిస్సెస్ గాంధీ ఉన్నారు, అహ్మద్ అన్నా ఉన్నారు, దాంతో ప్రణబ్తా ఉన్నారు. దాని గురించి నిర్ణయం తీసినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. మేము డిసైడ్ చేసిన తర్వాత మీటింగ్ నుంచి అలాగే బయలుదేరిపోయాను. సాయంకాలం ఇంకో మీటింగ్ ఉండింది, నేను వెళ్ళలేదు. సో నా సైడ్ నుంచి నేను ఎదిరించాను. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఎదిరించారు కూడా. ఇదంతా వాళ్ళు చెప్పారు, నేను సైలెంట్గా కూర్చున్నాను, అంతే. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకని తిరస్కరించారు? చాలా తెలివైనవారు, చదువుకున్నవారు కూడా. చాలా మంచి ఫైనాన్స్ మినిస్టర్, అందరూ కొలీగ్స్గా ఉన్నాం. మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలుగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. నేను టూరిజం మినిస్టర్గా ఉన్నాను. మాలో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. చాలా న్యాయస్థుడు, చాలా చాలా న్యాయస్థుడు. ఒకవేళ ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుద్దని మీరు అనుకోలేదా? ఆయన కూడా చాలా మంచోడే. ఆల్రెడీ మేము ఒకరిని ఎంచుకోవడం వలన ముందు వాళ్ళలో కంపారిటివ్లీ ఉండాలి కదా. ఎవరు లోపల ఎవరున్నారు సరిగా వస్తుందని ఆలోచించాలి కదా. సో మేమేమనుకున్నామంటే, మన్మోహన్ సింగ్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు చాలా పెరుగుదల చూశాము. నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మీదే ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. ఎందుకంటే ఆయన ఎకనామిస్ట్, ఉన్న దాంట్లోనే అద్భుతమైన ఎకనామిస్ట్ ఆయన. మన్మోహన్ సింగ్ మైనారిటీ నుంచి వచ్చినవారు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారని అందరూ కూడా అనుకునే మాట. రియల్ మైనారిటీ ఏమీ 6 ఏం కాదు. ఎందుకంటే నిజమైన మైనారిటీ ఎవరో మీకు తెలుసు కదా. హిందూస్ కావాలని ఏకే ఆంటోనీ కూడా అన్నారు. మాకు హిందూ అవసరం ఉందని అన్నారు. ఆయన ఒక నడుము లేని మనిషి. కాంగ్రెస్ యొక్క స్పోక్స్ పర్సన్ సుజీవాలా ఏమన్నారంటే, రాహుల్ గాంధీ హిందూ మాత్రమే కాదు, ఒక నిజమైన హిందువు అని అన్నారు. అలా ఉండి కూడా నేను ప్రమోది ఆయన కాదా? ఇప్పటి పరిస్థితులు బట్టి చూస్తే హిందూ అవసరం ఉంది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఈ ఎలక్షన్సే. ప్రేక్షకులు ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే 2024 ఎలక్షన్లో వాళ్ళు బీజేపీకి పోటీగా నిలబడగలరా? ఇలా చూడండి, నేను చెప్పగలను కానీ చెప్పలేను. కాంగ్రెస్లో చాలా చిన్న చిన్న వాళ్ళు వచ్చేశారు. ఇవాళ అన్ని విషయాలతో నిజాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీర్ జాఫర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్లే నిజమైన మీర్ జాఫర్. కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్నే ముంచేయాలని చూస్తున్నారు. నేను బయట ఉండి కూడా, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా, నేను బయట ఆపోజిషన్లో ఉన్నా కూడా కాంగ్రెస్ సర్వే అవ్వాలని చెప్తున్నాను. డెమోక్రసీకి మంచే జరగాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ మనుషులకి ఇదంతా ఒక డిజర్వింగే కాదు. కానీ డెమోక్రసీ యొక్క మంచి కోసం ఇంకొక నేషనల్ పార్టీ ఖచ్చితంగా కావాలి. 2 నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు అనేది ఏంటంటే డెమోక్రసీ అనేది లేదు, డెమోక్రసీ ముగిసిపోయింది, మోడీ వచ్చాక డెమోక్రసీ తీసుకొచ్చారు. యాక్చువల్లీ చూశారంటే ఇతను ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. ఒకవేళ మోడీ గారు, వీళ్ళు మోడీకి హెల్ప్ చేస్తున్నారు. మోడీ గారు 24 గంటలు పనిచేస్తున్నారంటే కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఆయన ఆట పట్టిస్తానికే 48 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం దొరకలేదు. 2024లో ఏం జరుగుతుందో లేదు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఓడిపోతున్నారంటే, ఒకవేళ నేను బీజేపీ గెలుస్తుందంటే బీజేపీ వాళ్ళని అంటారు. కాంగ్రెస్ ఇంకా పెరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అవుతుందని అంటారు. కానీ ప్రజలకు మీరు ఆ విషయం చెప్పాలి కదా. ఎవరికీ తెలియకుండా ఇక్కడే సార్, చెప్పొచ్చు అది కదా. మీకు తెలుసు, ఏం జరగబోతుందో అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక్కడున్న జడ్జ్, యూనియన్ మినిస్టర్ దినేష్ త్రివేది తీర్పేమిటో మనం విందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కి అదాలత్లో మనం మాట్లాడింది దేశంలోనే ప్రముఖమైన రాజకీయ నాయకుడు ఆజాద్ సార్ గురించి. అందరికన్నా సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్తో మనం ఆయన్ని కాంగ్రెస్ పార్టీ గురించి అడిగాం.
నరేంద్ర మోడీ గురించి అడిగాం, రాహుల్ గాంధీ గురించి అడిగాం, సోనియా గాంధీ గురించి కూడా అడిగాం. 50 సంవత్సరాల రాజకీయ జీవితం గురించి కూడా అడిగాం. అన్ని ముఖ్య అంశాల గురించి కూడా అడిగాం. ఇప్పుడు ఆప్కీ అదాలత్లో ఈ రోజు మన జడ్జ్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ దినేష్ త్రివేది తీర్పేమిటో చూద్దాం. ఆప్కీ అదాలత్ అంటే ప్రజల యొక్క న్యాయస్థానం. అంతేకాదు, ఒకటి మాత్రం నిజం, బాగా కాల్చిన తర్వాతే ఒక బంగారం సిసలైన బంగారంగా మారుతుంది. గులాబ్ నబీ ఆజాద్ యొక్క చాలా విషయాలు ఇక్కడ శోధించవలసి ఉంది. వాటిని ఈరోజు తెలివైన ఈ రజిత్ సార్ చాలా కఠినమైన ప్రశ్నలు వేసి అన్ని ప్రశ్నలకి ఆయనే సమాధానాలు కూడా చెప్పేశారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే చాలామంది విశ్వాసం లేదు అని చెప్పారు. దీనికి నేనేమంటాను అంటే, విశ్వాసం లేదు అని చెప్పేవాళ్లకే అసలు విశ్వాసం అంటే అర్థమేమిటో కూడా తెలీదు. ఇప్పటికీ ఆ దృశ్యం నాకింకా జ్ఞాపకం ఉంది. ఆ రోజు నేను కూడా రాజ్యసభలోనే ఉన్నాను. ఒకవైపు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరొక వైపు ప్రతిపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్ గారు కూడా ఉన్నారు. ఇది చాలా అరుదైన విషయమనే చెప్పాలి. ఈరోజు ఈ ఆప్కీ అదాలత్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ దృశ్యం ఎంత గంభీరమైనదంటే మేమందరం కూడా చాలా ఆవేశపడాల్సి వచ్చింది. నేను ప్రత్యేకంగా ప్రతిపక్షాల వారి గురించి ఏం మాట్లాడలేదు. ఆ రోజు ఈ పరిస్థితి చూసిన తర్వాత కూడా మేము చాలా ఆవేశపడాల్సొచ్చింది. కానీ మేమందరం దేశం కోసమే ఆవేశపడ్డాం. పాత రోజుల్లో చెప్తారు కదా, 2 పక్షాల వారి స్వరాలు ఒకటిగా చేరిపోయాయి. అది హిందుస్థాన్ యొక్క స్వరాలుగా మారిపోయాయి. మీరు ఆఖరిగా ఒక విషయం చెప్పారు, మీరు గనక పొలిటీషియన్ కాకపోయిండుంటే గార్డెనర్ అయ్యుండేవారు అని చెప్పారు. నేనిప్పుడు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజు కూడా మీరు ఒక గార్డెనర్గానే ఉన్నారు. ఎందుకంటే ఇండియా ఒక పెద్ద తోటలాగానే ఉంది. ఈ తోటని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆప్కీ అదాలత్ తరపున మీకు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ తోట ఎంతో చక్కగా పచ్చగా పెరగాలి. అందుకని ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. గులాం నబీ ఆజాద్ ఇదే విధంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉంటారని, ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని, ఆ అభివృద్ధిలో నడిపిస్తారనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ కార్యక్రమం ముగిసింది. ఇంకొక కొత్త అతిథితో మనం తర్వాత కలుద్దాం. అంతవరకు మీ అందరికీ ధన్యవాదాలు. సంతోషం.